సమాజంలో ఆయన ఎదురుగుండా నిలబడి ఉన్నాయంట. నిలబడి ఉన్నప్పుడు యెహోవా అప్పుడు దేవుడు ఉన్నారంట, ఈ యొక్క అపవాదిని నువ్వెక్కడి నుండి వచ్చింది అని దాన్ని అడిగాడంట. అడిగినప్పుడు అపవాది ఏం చెప్తున్నాడు దేవునికి సమాధానం, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చింది అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిందంట. వచ్చినప్పుడు అందుకు యెహోవా అన్నాడంట, నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావా అని అపవాదితో అన్నాడంట. దేవుడు అతడు యథార్థవంతుడు, నా సేవకుడు ఎంత యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, చెడుతనాన్ని విసర్జించాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడంట. భూమి మీద ఆ రోజులలో భూమి మీద ఇతని వంటి వాడు ఎవ్వరూ లేడంట. యోబు తప్ప మరి అతని వంటి యథార్థపరుడు, మరి అతని వంటి భక్తిపరుడు, అతని వంటి న్యాయవంతుడు, మరి అలాంటి చెడుతనాన్ని విసర్జించిన సేవకుడు ఎవ్వరూ లేడని దేవుడు అపవాదికి మరి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు అది అన్నదంట కదా, అపవాది యోబు ఊరకనే దేవుని భయభక్తులు గలవాడు అయ్యానా, ఊరికినే భయభక్తులు గలవాడు ఆయలేదు కదా. నీవు అతనికి కలిగిన ఇంటికి వారికి అంతటికి కలిగిన సమస్తానికి నువ్వు చుట్టూ కంచి వేసావు కాబట్టి మరి అతను అలా వర్ధిల్లుతున్నాడు, అతను అలా న్యాయవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. మరి నీవు ఏం చేస్తావంటే నీవు ఇచ్చినటువంటి దానిని అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచి వేసావు కదా, నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత కదా అతడు మరి దేశంలో బహుగా విస్తరించిపోయినాడు. ఆయన నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపు ఒక్కసారి అతను కలిగిన వాటిని సమస్తము మొత్తితే అప్పుడు అతడు ఏం చేస్తాడో, న్యాయవంతుడో నీతివంతుడో యథార్థవంతుడో నీకే తెలుస్తుంది అని అపవాది దేవునికి ఉత్తరం ఇచ్చిందంట. అయితే అప్పుడు ఏమన్నాడంట యెహోవా 11వ వచనం, సమస్తమును ఒత్తిడిగల అతడు నీ ముఖం ఎదుట నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అపవాది ఇదిగో నేను కలిగి అతనికి యోబుకు నా సేవకుడైన యోబుకు కలిగిన సమస్తము ఇగో నీ వస్త్రానికి ఇస్తున్నాను, అతనికి మాత్రం నువ్వు ఏ హాని చేయకూడదు అతనికి అని అపవాదికి సెలవీయగా వాడు ఏం చేశాడంట, యెహోవా సన్నిధి నుండి మరి బయలుదేరి భూమి మీదకి వచ్చేసాడంట. భూమి మీదకి వచ్చేసి ఒక దినము యోబు కుమార్తెలను ఏం చేస్తున్నారంట, తమ అన్న ఇంట భోజనం చేస్తున్నారంట. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా భోజనం చేస్తున్నారంట. భోజనం చేస్తూ ద్రాక్షారసంలో పానము చేస్తూ మరి వాళ్ళు అక్కడ సంతోషముగా అక్కడ ఆ యొక్క ఇంటిలో ఉన్నప్పుడు దూతాతల యొద్దకు వచ్చి ఏం చెప్పిందంట, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున వేచుండగా శాపాయిలు వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయాయి అని వారి పోయి ఖడ్గముతో వారిని హతము చేసిరి అని ఈ యొక్క పనివాళ్ళు వచ్చి వీళ్ళతో చెప్తున్నారంట. నాగలి ఎద్దులంటే నాగలి దున్నుచున్నాయి, ఈ లోపల గాడిదలేమో వాటి సమీపమున గడ్డి వేస్తుంటే మరి శాపాయిలు అనే దేశం వారు వచ్చి వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారయ్యా, ఖడ్గంతో పనివారిని హతము చేసి జరిగినది నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానయ్యా అని వాళ్ళతో చెప్పాడంట. చెప్పినప్పుడు ఇలా చెప్తూనే ఉన్నాడు. మరి ఇంకొకసారి అప్పటికప్పుడు చెప్తూ ఆ మాట పూర్తి కాకముందే ఇంకొకడు వచ్చాడంట.